ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వరకు రోడ్ వేనే చూస్తారు. అలానే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో సబ్వారం ద్వారా ఎలా డైవర్షన్ తీసుకోవాలో చూస్తారు. మరి వీడియోలోకి అయితే వెళ్దామా? వీడియోలోకి వెళ్ళి ఈ రూట్ని చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే మన జర్నీని మన నర్సీపట్నంలో పేనార్పాలెం ఏరియా నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు నర్సీపట్నం ఊరిని చూడొచ్చు. నర్సీపట్నం ఊర్లో అభి సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే విశాఖపట్నం వెళ్తాం, రైట్ తీసుకుంటే కేడిపేట వెళ్తాం. ఇంకా మనం కేడిపేట వెళ్ళే దారిలోనే తుని వెళ్ళే రోడ్ కూడా ఉంటుంది. మనమైతే అభి సెంటర్కి వచ్చాం. ఇక్కడ మన ఫ్రెండ్ మధుబాబు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన జర్నీని నర్సీపట్నం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందు కనిపిస్తుంది కదా అభి సెంటర్, అక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ అయ్యా మనం వెళ్ళిపోతే మనకి కొన్ని పల్లెటూరులు తగులుతాయి. ఆ పల్లెటూరులు దాటిన తర్వాత మన విశాఖపట్నం అయితే వస్తుంది. మనం విశాఖపట్నంలో పెందుర్తి దాకా వెళ్తాం. చాలామంది మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మీకైతే ఒక ఐడియా వస్తుంది. ఎవరైతే నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వద్దాం అనుకుంటున్నారో, విశాఖపట్నం పెందుర్తి వైపు వద్దాం అనుకున్న వాళ్ళకి ఈ రోడ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా రావచ్చు. మనం గాజువాక వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీరు చూసే ఉంటారు. ప్రజెంట్ అయితే మనం పెద్దబొడ్డుపల్లి దాటాం. ఈ పెద్దబొడ్డుపల్లి దాటిన తర్వాత సుబ్బరాయుడుపాలెం, తర్వాత కొండలగరహారం, ఆ తర్వాత మాకవారిపాలెం, ఆ తర్వాత కన్నూరుపాలెం, తాళపాలెం జంక్షన్. అదే నేషనల్ హైవే దగ్గర మెర్జ్ అవుతుంది. ఆ నేషనల్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే విశాఖపట్నం, రైట్ తీసుకుంటే రాజమండ్రి వెళ్తాం. మనం లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి వచ్చేది కసింకోట తర్వాత అనకాపల్లి నుంచి మనం ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయితే అలా మనం పెందుర్తి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం టైం ల్యాప్స్లో చూస్తున్నారు. మనం ఎండలో ట్రావెల్ చేస్తాం, మంచులో ట్రావెల్ చేస్తాం, వర్షం కూడా పడుంటే 3 కాలాల్లో ట్రావెల్ చేసేవాళ్ళం. చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మంచు ఎలా వస్తుందో. నేను వెళ్ళినప్పుడు మంచు మాత్రం చాలా బాగా పడింది, అందుకే ఈ వీడియో పెడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా ముందు మంచు ఎలా కనిపిస్తుందో. ఇంకా మొత్తం రోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. అలా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ దాటేదే కొండలహారం దాటిన తర్వాత మనకి మాకవారిపాలెం వస్తుంది. మాకవారిపాలెం వెళ్ళినప్పుడు మొత్తం మంచుతో క్లోజ్ అయిపోయింది. మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మంచు ఎలా ఉందో. ఆ మంచులో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ముందు వచ్చే వెహికల్స్ మనకు కనిపించకుండా ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వస్తున్నాయి. ముందు మొత్తం క్లోజ్ అయిపోయింది, ముందు మనకి ఏమీ కనిపించట్లేదు. మనమైతే మాకవారిపాలెం వచ్చాం. మాకవారిపాలెం వచ్చినా అక్కడ చాలా తక్కువ కనిపిస్తుంది ఊరైతే, ఎందుకంటే మొత్తం ఫాగ్తో క్లోజ్ అయిపోయింది. చూస్తున్నారుగా మీరు ముందు మనకి ఫాగ్ ఎలా కనబడుతుందో. ఈ మాకవారిపాలెం దాటిన తర్వాత మనకు వచ్చేదే తాళపాలెం కన్నా ముందు కన్నూరుపాలెం వచ్చామంటే ఆల్మోస్ట్ హైవే దగ్గరికి వస్తున్నట్టే. ఇంతకుముందు కన్నూరుపాలెం నుంచి మన నేషనల్ హైవే వరకు రోడ్ చాలా బాగుండేది. ఇప్పుడు రోడ్స్ కొంచెం బాగా వేయడం వల్ల ఈ రోడ్స్ కొంచెం పర్వాలేదు. కానీ మధ్యలో సడన్గా హోల్స్ అయితే ఉంటాయి, పార్ట్ హోల్స్. అలా ఉండడం వల్ల మనం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేదా పార్ట్ హోల్స్లో పడడం వల్ల మన సస్పెన్షన్ పాడే అవకాశం ఉంటుంది. ఇలా మంచు పడేటప్పుడు బైక్ రైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ బైక్ రైడ్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలా మంచు పడేటప్పుడు మొత్తం తడిచిపోయాను నేనైతే బైక్ వెళ్ళినప్పుడు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు కుదిరితే చూడండి. ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ కన్నూరుపాలెం దాకా వస్తాం. కన్నూరుపాలెం నుంచి మనం తాళపాలెం వెళ్ళి తాళపాలెం నుంచి నేషనల్ హైవేలోకి ఎంటర్ అయ్యి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళాలి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో సన్ మనకి కనిపిస్తాడు. ఆ సన్ అలా సన్ రైజ్తో ఈ ఫాగ్ మొత్తాన్ని క్లియర్ చేసి మనకి మంచి వేని అయితే ఇస్తాడు. ఆ వేలో మనం వెళ్ళిపోవటమే. మనం కన్నూరుపాలెం దాకా వచ్చామంటే మొత్తం ఈ ఫాగ్ అంతా ఇంక కనిపించదు. కానీ ఈ ఫాగ్లో జర్నీ చేస్తే చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దారిలో మనకి చిన్న గూళ్ళ కనిపిస్తాయి. 2 చెట్లు మనకి మధ్యలో క్లోజ్ అయ్యి చిన్న గూళ్ళ ఏర్పాటు చేసే, అది వ్యూ అయితే అదిరిపోయింది. మనమైతే కన్నూరుపాలెం వచ్చాం. ఇక్కడ నుంచి ఫాగ్ ఏమి ఉండదు, రోడ్ వ్యూ కనిపిస్తుంది. అలానే మంచి వ్యూ అయితే ముందు కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ చేసేయండి. కన్నూరుపాలెం దాటిన తర్వాత మధ్యలో మనకి చాలా ఊర్లు వస్తాయి. ఈ ఊర్లలోంచి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ముందరైతే స్కూల్ బస్ వెళ్తుంది. స్కూల్ బస్ వెనకాల మనం వెళ్తున్నాం. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో హెవీ వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి.
అలాంటి టైంలో మనం కొంచెం చూసుకుని చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి. ఓవర్టేక్ చేసిన తర్వాత మనం ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవటమే. మనమైతే ఆల్మోస్ట్ తాళపాలెం వరకు వచ్చాం. ఈ తాళపాలెం ఎంటర్ అయ్యి తెలిసింది ఎక్కడంటే టెంపుల్లో కనిపిస్తుంది. అక్కడ లెఫ్ట్కి ఒక కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ మనం తాళపాలెం వస్తున్నట్టే. ఆ తాళపాలెం నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళగానే తాళపాలెం జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మీకు చెప్పిన కర్వ్. ఈ కర్వ్ ఇలా తిరిగా ఉంటే ఈ లెఫ్ట్లో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే మనకి పోలవరం కెనాల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి తాళపాలెం జంక్షన్ వస్తుంది. ఇది తాళపాలెం ఊరు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేదే తాళపాలెం జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తేనే విశాఖపట్నం వెళ్తాం. ఒకవేళ కన్ఫ్యూజన్ రైట్ తిరిగా ఉంటే మనం హ్యాపీగా తుని, రాజమండ్రి అలా విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ అయితే తీసుకున్నాం, నేషనల్ హైవేలో ఎంటర్ అయ్యాం. నేషనల్ హైవేలో ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్ అవే వెళ్ళిపోతే మనం టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తాం. ఈ హైవేలో వెళ్తున్నప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళాలంటే అనకాపల్లి దగ్గర ఉండే డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ని దాటుకొని వెళ్ళాలి. ఆ ఫ్లైఓవర్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందువల్ల నేను ఒక క్లియర్ ఐడియాతో ఒక వ్లాగే చేశాను. ఆ వ్లాగ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా వెళ్తే విశాఖపట్నం వెళ్తారనేది. మనం గాజువాక ట్రాఫిక్ని స్కిప్ చేసి వెళ్దాం అనుకున్నాం కాబట్టి టువర్డ్స్ ఆనందపురం వైపు వెళ్ళాలి. ఆ ఫ్లైఓవర్లో ఎలా వెళ్తే ఆనందపురం వెళ్తాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అలానే పెందుర్తి నుంచి విశాఖపట్నం ఎలా వెళ్ళాలని కూడా చూపిస్తాను. అసలు పెందుర్తి వెళ్ళాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మనమైతే ఆల్మోస్ట్ కసింకోట్ దాకా వచ్చాం. ఈ ఏరియాలో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. తరచుగా ప్రమాదాలు జరిగే ఏరియా ఇది. ఇప్పుడు మనం కసింకోట్ దాటిన తర్వాత మనకు వచ్చేదే అనకాపల్లి. మనం అనకాపల్లి ఊరికి వెళ్లకుండా డైరెక్ట్గా బైపాస్ నుంచే విశాఖపట్నం వెళ్తాం. ఎందుకంటే అనకాపల్లి ఊర్లోకి వెళ్ళామంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు స్టార్టింగ్లోనే ఒక డైవర్షన్ అయితే ఉంటుంది. ఆ డైవర్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళిపోతారు. ఇదే ఆ డైవర్షన్. మనం రైట్ తీసుకొని బైపాస్ నుంచి స్ట్రైట్ అవే అనకాపల్లి ఆనందపురం డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడ నుంచి డైవర్షన్ అనేది తీసుకోవాలి. ఈ రూట్లోనే అచ్యుతాపురం జంక్షన్ ద్వారా కొత్తగా ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఫ్లైఓవర్ కట్టడం వల్ల చాలా ట్రాఫిక్ అనేది తగ్గింది. ఈ ఫ్లైఓవర్ లేకపోతే చాలా ట్రాఫిక్ ఉండేది. గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనమైతే వచ్చేసాం అనకాపల్లి ఆనందపురం డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గరికి. ఈ ఫ్లైఓవర్ ఇంటర్చేంజ్ నుంచి మనం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అయితే హ్యాపీగా మనం ఆనందపురం వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మన భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం రైట్ చూపిస్తుంది కానీ లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్తే విశాఖపట్నం వెళ్తాం. స్ట్రైట్ అవే వెళ్ళిపోయామంటే టువర్డ్స్ మనం ఆనందపురం వెళ్ళిపోతాం. వన్స్ మనం ఈ హైవేలో ఎంటర్ అయ్యామంటే సబ్బవరం దగ్గర తర్వాత మన పెందుర్తి దగ్గర మాత్రమే డైవర్షన్ తీసుకోగలం. ప్రజెంట్ పెందుర్తి దగ్గర వర్క్ పెండింగ్ ఉండడం వల్ల పెందుర్తి దగ్గర డైవర్షన్ అయితే లేదు. పెందుర్తి దాటిన తర్వాత ఒక డైవర్షన్ ఉంది. ఆ డైవర్షన్ నుంచి మనం రావచ్చు. ఇంకా సబ్వరం ద్వారా డైవర్షన్. ముఖ్యంగా మనం సబ్వరం ద్వారా డైవర్షన్ తీసుకుంటేనే చాలా మంచిది. ముందుకు వెళ్ళామంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆనందపురం వరకు వెళ్ళిపోతాం. అందువల్ల కొంచెం చూస్తూ ఉండండి ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలో. ఇప్పుడు మనమైతే టోల్గేట్ దాకా వస్తాం. ఈ టోల్గేట్ నుంచి కాస్త ముందుకు వెళ్తే మనం సబ్బవరం ఊరు దగ్గరికి వస్తాం. అక్కడ నుంచి మనకి ఒక చిన్న ఫ్లైఓవర్లో అనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ కనిపించిన తర్వాత మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని వెళ్తే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సబ్బవరం నుంచి పెందుర్తి నుంచి విశాఖపట్నం. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది కనిపించలేదు. అదే మనం టువర్డ్స్ గాజువాక వెళ్తే మనకి మామూలు ట్రాఫిక్ ఉండదు. అందులో ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ వెళ్తే అంతే సంగతి. ఇదిగోండి ఇదే డైవర్షన్. ఈ డైవర్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటేనే సబ్బవరం ఊర్లోకి ఇంకా పెందుర్తి వెళ్తాం. అదే హైవేలో వెళ్ళామంటే ఇంకా స్ట్రైట్ అవే వెళ్ళిపోవటమే ఆనందపురం. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా తెలిసిన నేనే దెబ్బ అయితే తిన్నాను. ఎందుకంటే ఈ స్పీడ్ బ్రేకర్ చూసారా, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ నాకు కనిపించలేదు. నైట్ టైం వచ్చేటప్పుడు నేను బ్రేక్ కొట్టినా ఆ బండి అయితే ఆగలేదు. గాలిలో దగ్గర కింద పడింది అండ్ నా వెహికల్ నుంచి మంటలు కూడా వచ్చాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అన్నీ తెలిసి నేనే దెబ్బతున్నానంటే ఏమీ తెలియకుండా ఈ రూట్లో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, స్పీడ్గా మాత్రం వెళ్ళొద్దు. సబ్బవరం దాటిన తర్వాత మనకి పెనగడ వస్తుంది. పెనగడ నుంచి రైట్ తీసుకుంటే మనం వేపగుంట వెళ్తాం. వేపగుంట నుంచి సింహాచలం NID వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వేపగుంట రోడ్ అయితే అస్సలు బాగోలేదు. అలా వెళ్తే కొంచెం ప్రాబ్లమేటిక్గా వెళ్తాం. కానీ టైం సేవ్ చేయాలంటే అలానే వెళ్ళాలి.
ఇప్పుడు పెనగడి వచ్చింది. పెనగడి నుంచి మనం సైడ్కి వెళ్తున్నాం. మీరు పెనగడి వేపగుంట రోడ్ చూడాలనుకుంటే ఆ రోడ్ బ్లాగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాగా రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బైక్ అయితే ఆ హైవేలోంచి ఈ సర్వీస్ రోడ్లో తీసుకొస్తున్నారు. అలా చేయడం అది మంచి పద్ధతి అనేది చెప్పను. ఎందుకంటే అలా వెళ్ళడం వల్ల ఏమైనా వెహికల్ చూసుకోకుండా మమ్మల్ని హిట్ చేస్తుంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అలానే చాలామంది జంప్ చేస్తున్నారు, అలా జంపులు చేయకండి. అలా చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మహా అయితే ఒక అరగంట గంట టైం వేస్ట్ అవుతుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగింది అంటే జీవితకాలం వేస్ట్ అవుతుంది. కొంచెం ఆలోచించి మీరు స్టెప్ వేయడం చాలా మంచిది. ప్రమాదాలు ఇలానే జరుగుతాయి. మరి మనమైతే పెందుర్తి వరకు వస్తాం. ఇంకా ఈ వ్లాగ్ని ఎండ్ చేయాల్సిందే. ఎండ్ చేసే ముందు మీకైతే నర్సీపట్నం నుంచి పెందుర్తి వరకు రోడ్ని చూపించాను. ఇదే పెందుర్తి జంక్షన్. ఇంకా మధ్యలో ఉండే ఊర్ల గురించి చెప్పాను. ఇంకా ఇప్పుడు వైజాగ్ ఇదిగోండి, ఇలా రైట్ తీసుకొని స్ట్రైట్గా ఎన్ఐడి వెళ్ళామంటే ఎన్ఐడి నుంచి సిటీలోకి వెళ్ళొచ్చు. లేదా వేపకొండ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సింహాచలం మీదుగా హనుమంతవాక మీదుగా మనం సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా జర్నీ బాగుంటుంది. ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది ఈ రోడ్లో అయితే. కానీ కన్ఫ్యూజ్ అయితే మాత్రం మనం అనంతపురం వెళ్ళిపోతాం, అది మాత్రం మిస్ అవ్వకండి. మరి మన నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వరకు జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలా సపోర్ట్ చేస్తానండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. అండ్ ఇంకా చెప్పాలంటే టేక్ కేర్, బాయ్ అండ్ ఎంజాయ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.